మా దక్షిణ నియోజకవర్గం సీనియర్ లీడరు రాష్ట్ర యువజన విభాగం అంటే యూత్ జనరల్ సెక్రటరీ శ్రీ కనకలేశ్వరరావు గారు, పీతలవాసు గారు ప్రియమైన శిష్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు. ఆ నాయకుడి యొక్క పుట్టినరోజు మాకందరికీ ఆనందం. కనకలేశ్వరరావు గారు ఈ పార్టీకి ఎంతో శ్రమించారు. పార్టీ పటిష్టానికి, పార్టీ గెలుపుకు ఎనలేని కృషి 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కారణం మా కనకలేశ్వరరావు కూడా ఒక పిల్లర్ అని చెప్పచ్చు. ఆ పునాదిలో అతను ఒక రాయి, స్టీల్. ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కనకలేశ్వరరావులో గ్రేట్నెస్, వార్డ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని నిత్యం కూడా శ్రమించే వ్యక్తి. అందుకే కనకలేశ్వరరావు గారు అనగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి స్థానం ఉంది. దక్షిణ నియోజకవర్గంలో అందరూ కూడా మెచ్చుకునే వ్యక్తి. కొంతమంది ఉంటారు, వ్యక్తులు ఉంటారు, కొంతమంది ఈర్ష్యపడతారు, కొంతమంది ఇష్టపడతారు. కానీ టాప్ టు బాటమ్ దక్షిణ నియోజకవర్గంలో ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కనకలేశ్వరరావు గారు, రాష్ట్ర యువజన జనరల్ సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి చూసి ఎంత ఆనందపడడం జరిగిందన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో అతని కష్టంతో ఈ వార్డులో కార్పొరేటర్గా పీతలవాసు అవ్వాలని చెప్పేసి అతనికి భుజాల మీద ఈ యొక్క బాధ్యత ఉందని చెప్పేసి అది తెలుసుకొని వార్డుని ముందుకు తీసుకుని వెళ్ళాలని కనకలేశ్వరరావుని ముఖ్యంగా నేను ఎవరిని కోరట్లేదు, కనకలేశ్వరరావునే కోరుతా ఉన్నాను. వార్డుని ముందుకు తీసుకుని వెళ్ళి ఆ గెలుపుని ఇవ్వాలి. పీతలవాసు గారి కంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ కనకలేశ్వరరావుకి. సో అందుకే ఆ గెలుపుని ఇచ్చే బాధ్యత కనకలేశ్వరరావు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నేను భయపడకుండా చెప్తాను అన్ని విషయాలని. ఓకే, ఎవరేమనుకుంటారని నేను అనుకోను. అది జరగవలసిన బాధ్యత కనకలేశ్వరరావు గారికి ఉంది. జై జగన్, జై కనకలేశ్వరరావు. ముందుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 29వ వార్డు అధ్యక్షులు, రేపు జీవీఎంసీ ఎలక్షన్లో మా 29వ వార్డు కాబోయే కార్పొరేటర్ శ్రీ పీతలవాసు గారికి, మరియు మా మిత్ర బృందం సోదరులు 29వ వార్డు శివ అవ్వచ్చు, మౌలి అవ్వచ్చు, సంతోష్, ఇతర మొత్తం బేరమయ్యేష్, అడుగుల రాజ్ కుమార్, మొత్తం అందరూ మా 29వ వార్డు క్యాడర్ మొత్తం అంతా కలిపి నిర్వహించినటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలకు చీరల పంచడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి మన దక్షిణ నియోజకవర్గ లెజెండ్ మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, అలాగే మరో ముఖ్య అతిథి శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెక్టర్ చైర్మన్, వీళ్ళిద్దరూ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేయించి పేదలకి చీరలు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని జరుపుకోవాలని, వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని, రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో కంపల్సరిగా ఈ 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇక్కడ కాబోయే కార్పొరేటర్ శ్రీ పీతలవాసు గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని దగ్గరుండి మీ అందరికీ ఈ సభావేదికని తెలియజేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, నా మిత్రులకి, శ్రేయభిలాషులకు, నా కుటుంబ సభ్యులకి అందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా తమ్ముడు రాష్ట్ర యువజన కార్యదర్శి, నాగవంశం మాజీ స్టేట్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్, మాజీ చైర్మన్ శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో కనకలేశ్వరం అంటే
ఒక బ్రాండ్ ప్రతి వాళ్ళని కలుపుకెళ్ళడమైనా దేనికైనా ప్రతి విషయంలో కూడా కులాలకి వాళ్ళు అన్నీ పక్కన పెట్టి అందరినీ కులాలతో సంబంధం లేకుండా చేసి ఈరోజు ఈ పార్టీలో ఈరోజు ఇంత అభివృద్ధి చెందానన్నా నాకు రైట్ హ్యాండ్గా ఈరోజు కనకలేశ్వరం ఉండబెట్టి ఈరోజు నేను ఆ రోజు ఏపీ పవర్ స్టేట్ డైరెక్టర్ అయినా లాస్ట్లో నా దురదృష్టం ఏంటంటే లాస్ట్ సెకండ్లో టికెట్ కూడా పోయి లేకపోతే ఆ రోజు కూడా మన రైట్ హ్యాండ్ ఉండే రోజు నాకు 2500 మెజార్ దర్శనం ఆటించారు. కొన్ని కారణాల వల్ల టికెట్ వదులుకొని ఈరోజు కనకలేశ్వరంలో పక్కన ఉంటే రేపు రాబోయే ఎలక్షన్లో అక్కడ వాసుపల్లి గణేష్ కూడా ఆశిస్తులతో అలాగే బల్వర్ జనరల్ ఎలక్షన్లో నాకు రైట్ హ్యాండ్గా ఉంటే నేను సుమారు 2000 మెజార్టీ వార్డులు గెలిపించి వాసుపల్లి గణేష్ కుమార్కి బహుమతి ఇస్తానని తెలియజేస్తున్నాను.